ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టీడీపీలో చేరబోతున్నారు. నిజానికి గతంలో 2 సార్లు ఆయన ప్రయత్నించినప్పటికీ 2 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. మాజీ మంత్రి ఆళ్ల నానికి మరోసారి షాక్ అని చెప్పుకోవాలి. టీడీపీలో చేరికకు మరోసారి బ్రేక్ పడింది. గతంలో ఒకసారి చేరాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు, వాయిదా పడింది. మళ్ళీ ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికకు వాయిదా పడుతూ వస్తుంది. రేపు చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడడంతో ఆళ్ల నాని వర్గం డీలా పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏమాత్రం డీలా పడొద్దు అని ఆళ్ల నాని తన వర్గం నేతలకు చెప్తున్నారు. ముహూర్తం చూసుకొని రేపు మధ్యాహ్నం టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆళ్ల నాని చేరికను మాత్రం ఎమ్మెల్యే బడేటి చంటి వ్యతిరేకిస్తూ ఉన్నారు. హైకమాండ్ ఆదేశంతోనే నాని ఎంట్రీకి ఓకే చెప్పారు చంటి. నాని చేరిక వాయిదా పడడంతో ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఏలూరు రాజకీయాలు.